నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రాహుల్. మనం ప్రజెంట్ అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇంటి దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ చూసుకున్నట్లయితే నిన్న ఈడీ అధికారులు లిక్కర్ స్కామ్కి సంబంధించి కవితను అరెస్ట్ చేసిన తర్వాత ఇక్కడ చాలా నిర్మానుష్యంగా ఈ ప్రదేశం అయితే మారిపోయింది. ఇంతకుముందుకు అభిమానులతోటి, కవిత అభిమానులతోటి, బీఆర్ఎస్ నాయకులతోటి పార్టీకి సంబంధించి వివిధ ఆలోచనలు, కార్యాచరణ గురించి అని చెప్పేసి ఇక్కడ చాలామంది పబ్లిక్ అయితే వస్తుండేది. ఇప్పుడు ఏమైందంటే ఈ అరెస్ట్ తర్వాత ఇక్కడ మొత్తం పూర్తి స్థాయిలో ఇక్కడ నిర్మానుష్యంగా మారిపోయింది. ఇంటి తలుపులు ఇక్కడైతే ఎవ్వరు లేకుండా, ఒక్క నాయకుడు లేకుండా అయితే నిర్మానుష్యంగా మారిపోయింది. ఈ ప్రదేశాన్ని చూసుకున్నట్లయితే గత 2 రోజుల క్రితమే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బర్త్డే సందర్భంగా ఇక్కడ చాలామంది పబ్లిక్ ఇక్కడికైతే వచ్చి బర్త్డే వేడుకలు చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. చాలామంది అభిమానులు, కార్యకర్తలు ఇక్కడికి వచ్చి కవితకు అనేక రకాల విషయం చెప్తూ కార్యాచరణ, బీఆర్ఎస్ అభివృద్ధి గురించి అని చెప్పేసి చాలా విధాలుగా కార్యాచరణలు అయితే చేయడం అయితే జరుగుతుంది. ఈ విధంగా ఉంటున్న బీఆర్ఎస్ అభివృద్ధి గురించి అని చెప్పేసి, బీఆర్ఎస్ కార్యాచరణల గురించి తోడ్పడుతున్న కవిత ఇంటి దగ్గర ఈ విధంగా నిర్మానుష్యంగా ఉండడం అయితే మనం మొట్టమొదటిసారి అయితే చూస్తున్నాము. నిన్న ఈడీ అధికారులు ఇక్కడ నుంచి అరెస్ట్ చేసి ఢిల్లీకి తీసుకెళ్లడం అయితే జరిగింది. ఈ తరుణంలో ఈ ప్రదేశము నిన్న సాయంత్రం నుంచి ఇప్పటివరకు అయితే నిర్మానుష్యంగా ఉందని చెప్పేసి మనకు కనిపిస్తుంది. ఇక్కడ చూసిన పబ్లిక్ అయితే అసలు ఇంతవరకు అయితే ఇక్కడ ఎవ్వరు పబ్లిక్ అయితే లేరు. ఒక వాచ్మెన్ తప్పించి ఈ ఇంటి పక్కల ప్రదేశంలో కూడా ఎవరైతే కనిపించట్లేదు. నిన్న ఏర్పడిన కొన్ని పరిస్థితుల వల్ల ఇక్కడైతే చాలా నిర్మానుష్యంగా ఉందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు గేట్ ఓపెన్ ఉండి కార్యకర్తలకు ఎప్పుడు వెల్కమ్ చెప్తుండే ఈ ఇల్లు మాత్రం ఈ విధంగా నిర్మానుష్యంగా ఉండడం అయితే మనం మొట్టమొదటిసారి అయితే చూస్తున్నాము. అసలు ఇంతకు ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు ఇట్లా చాలా వరకు ఈ ఏరియా, ఈ రోడ్డు మొత్తం సందడిగా ఉంటుండే కార్యకర్తలతోటి. కానీ ఈ విధంగా నిర్మానుష్యంగా ఉండడం అయితే కొంతవరకు బీఆర్ఎస్కు కొంతవరకు తీరని లోటే అని చెప్పేసి అనొచ్చు. ఎందుకంటే ఈ లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఈ విధంగా అరెస్ట్ చేసి అనేసి కొంతమంది వస్తున్నాయి. ఇక్కడ ఢిల్లీ నుంచి మోడీ వచ్చి నిన్న బహిరంగ సభలో పాల్గొని, మల్కాజ్గిరిలో కొన్ని సభల్లో పాల్గొని ఈ విధంగా ఢిల్లీ నుంచి మోడీ, ఈడీ ఇద్దరు ఒకటేసారి వచ్చి ఈ విధమైన అరెస్ట్ చేసిరని చెప్పేసి కొన్ని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇది వాస్తవం ఎంతవరకు తెలియదు, కానీ ఇక్కడైతే చాలా వరకు నిర్మానుష్యంగా అవుతుంది. ఇప్పుడు రాను ముందున్న రోజుల్లో ఈ బీఆర్ఎస్ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో, మరి దీన్ని ఏ విధంగా ఈ బీఆర్ఎస్ నేతలు ఎదుర్కొని ఉంటున్నారు, ఈ ప్రదేశం అయితే ఇంత నిర్మానుష్యంగా అయితే ఇది చూడడం అయితే మొదటిసారి అని చెప్పేసి చెప్పవచ్చు.